ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం జహీరాబాద్‌లో ఉన్న హెర్బా వ్యాలీ, మా యొక్క హెర్బా వ్యాలీలో ఉన్నాం. అనేక మూలికలు ఉంటాయండి ఇక్కడ. కొన్ని వందల మూలికలు ఉన్నాయి. ఇంకా కొత్తవి తీసుకొచ్చి వేస్తానే ఉన్నాం అలాగా. ఫ్యూచర్‌లో ఒక అద్భుతమైన హెల్త్ రిసార్ట్ పెట్టి ఇక్కడ ఎవరైతే ఆయుర్వేదం మీద నేర్చుకోవాలని తపన ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ క్లాసులు కూడా పెడదామని అనుకుంటున్నామండి. 10 డేస్ కోర్స్ కింద పెడదాం అనుకుంటున్నాం. అంచేత ఎన్నో పనులు చేయవలసినవి ఉన్నాయి. నేను దయచేసి నన్ను వీడియోలు పూర్తిగా చూడకుండా జ్ఞాపకం వచ్చిన ప్రశ్నల్లో వేసి నాకు దయచేసి అస్తమాను ఫోన్లు చేయొద్దని కోరుతున్నాను. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వైద్యం కోసం అయితే ఫోన్ చేయండి, అంతే తప్ప వీడియోలో ఉన్న డౌట్స్ కోసం మీరు అస్తమాను ఫోన్లు చేయొద్దండి. నేను చాలా విపులంగా చెప్తున్నా, స్లోగా చెప్తున్నాను. అవన్నీ మీరు అబ్జర్వ్ చేసుకోండి, రాసుకోండి పెన్ను పుస్తకం తీసుకుని. అంతే తప్ప సగం వీడియో చూసి కూడా కొంతమంది ప్రశ్నలు అడుగుతున్నారు. అర్థమైందండి. నేను మామిడి చెట్టు అంటే గచ్చ చెట్టు గురించి అడుగుతున్నారు, గచ్చ చెట్టు అంటే ఉసిరి చెట్టు గురించి అడుగుతున్నారు కొందరు. అటువంటి వాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారు. నా సమయం వృధా చేయొద్దు దయచేసి. మీ అందరికీ ప్రతి వీడియోలో ఈ మాటలు చెప్తున్నా. ఇప్పుడు మనం గన్నేరు, పెద్ద గన్నేరు అందరికీ తెలుసు. దీన్ని కనేరు అని కూడా అంటారు. ఇది దేవగన్నేరు అని కూడా అంటాం మనం. ఇది ఒక ఇలాగ ఒక 3 నుంచి 4 రేకులు ఉన్నది, పువ్వులు ఇడుస్తుంది. చుట్టూరు వైట్ ఉండి సెంటర్లో ఎల్లో ఉంటుంది. ఇందులో ఎర్ర పువ్వులు విడిచేది కూడా ఉందండి, తెలుసు కదా ఇది. కానీ ఇది విషం. మన గన్నేరు ఎలా విషమో ఇది కూడా విషమేనండి. ఆ విషం ఉండటం వల్లే దీని ఆకు రసం కానీ, అంటే ఆకు పేస్ట్, రసం కాదు, దీని యొక్క ఆకు పేస్ట్ కానీ లేదు, ఇది దీనికి చాలా దళసరిగా ఉంటుందండి. కాడకి ఉన్న పైన బార్కు అర్థమైంది కదండి, తాట, దీని పై తాట కానీ పాలు కారుతుంది. ఇది కూడా తెంపితే ఆ పాలు కూడా విషమే, జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందండి. ఆ తాట కానీ ఆకు కానీ రెండు తీసుకుని జాగ్రత్తగా నూరుకొని కొద్దిగా ఆముదం కలిపి వెచ్చగా చేసి మీరు కురుపుల పైన కట్టారనుకోండి, ఆ కురుపులు అద్భుతంగా తగ్గుతాయండి. చాలా బాగా తగ్గుతాయి. మానని పుండ్లు ఉంటాయి కొంతమందికి, దానికి పనిచేస్తుంది. అదేవిధంగా చర్మం మీద కురుపులు కాకుండా అల్సర్స్ టైప్లో వచ్చి మంట పెట్టి తగ్గట్లేదు అనుకోండి, దానికి కూడా ఇది పనిచేస్తుంది. అర్థమైందండి. అదేవిధంగా నొప్పులు ఉంటాయి కదా మనకి, బెనుకు నొప్పులు, లేకపోతే ఏమైనా తగిలినవి, లేదు మోకాళ్ళ నొప్పులు, ఎముకల నొప్పులు, అన్నిటికీ కూడా దీని యొక్క ఆకు రసం కానీ లేదా బార్క్ పేస్ట్, దీన్ని పేస్ట్ కానీ రసం కానీ ఏదైనా వేసుకోవచ్చు. పేస్ట్ చేసుకోవడమే బెటర్ అండి, ఎందుకంటే ఇది ఎక్కువ దళసరిగా ఉంటుంది. దాన్ని కొంచెం వేడి చేస్తే, లేదంటే కుక్కర్లో ఏదైనా జాలి లాంటివి పెట్టి దానిపైన పెట్టి ఒకసారి వేడి చేస్తే ఆవిరి మీద మెత్తబడుతుంది కాబట్టి అప్పుడు మీరు పేస్ట్ చేసుకోవచ్చు. పేస్ట్ చేసుకుని 300 గ్రాముల పేస్టు 1 లీటర్ ఆయిల్లో వేసుకోండి. అర్థమైందండి. నొప్పులు తగ్గడానికి నువ్వుల నూనె కానీ లేకపోతే అవిసె నూనె కానీ ఏదైనా పర్వాలేదు. అర్థమైంది కదండి. ఆ నూనెలో వేసుకుని ఆముదంలో కూడా వేసుకోవచ్చు. ఆముదంలో వేసింది, ఆముదం నూనె యొక్క గుణం చర్మానికి ఇస్తుంది. అవిసె నూనె లూబ్రికెంట్గా చర్మంలో ఉన్న చెమట పట్టి లోపల ఉన్నాయన్నీ కోర్స్ అంతా ఓపెన్ చేసి, పోర్స్ అంటాం కదా, అక్కడున్న వాతవాయువులు కానీ ఇంకోటి కానీ బయటికి వెళ్ళిపోవడానికి పనిచేస్తుంది. నువ్వుల నూనె అయితే 7 పొరలు దాటి ఎముకలు దాకా వెళ్తుందండి. నువ్వుల నూనె అద్భుతమైంది. అందుకు నువ్వుల నూనెలో వేసి కాసుకుని దీనిని నొప్పులకి మీరు మద్దన చేసుకుంటే చక్కగా తగ్గుతాయి. అదేవిధంగా ఏదైతే మీరు ఈ పేస్ట్ ఆముదంలో వేడి చేసి రాసుకుంటే కురుపులు పుళ్ళు తగ్గుతాయి అన్నాను కదా, ఆ నూనె రాసుకున్నా కూడా ఆ పని అవుతుందండి. ఆ నూనె ఒత్తిగా రాస్తే మీరు కందిరీగ, తేనెటీగ, జెర్రీ, అదేవిధంగా తేలు, ఇటువంటి కుట్టిన విషాలు కూడా ఆ నూనె ఒత్తిగా రాస్తే అప్పటికప్పుడు తగ్గిపోతాయండి. చర్మవ్యాధుల మీద పనిచేస్తుంది. కుష్టు వ్యాధి ఉంటుంది చూడండి, మనం సొరయాసిస్ అంటాం. సొరయాసిస్ కానీ, దద్దుర్లు కానీ, దురదలు, కొంతమందికి పైత్యం వల్ల వచ్చే దురదలు, అన్నిటికీ కూడా ఈ ఆయిల్ మీరు రాసుకుంటే చక్కగా కంట్రోల్ అవుతాయి. సొరయాసిస్ పూర్తిగా తగ్గకపోవచ్చు, కానీ ఆ సొరయాసిస్ వల్ల వచ్చే దురద గోకితేనేమో పుండు పడిపోతుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.
అటువంటి వాళ్ళు కూడా ఈ ఆయిల్ని కొద్ది కొద్దిగా లైట్గా రాసుకోవచ్చండి. అర్థమైంది కదండి. ఒళ్ళంతా సోరియాసిస్ ఉన్నవాళ్ళు ఎక్కువ రాయొద్దు ఇది, ఎందుకంటే విష పదార్థం కాబట్టి. నాకు ఒళ్ళంతా సోరియాసిస్ ఉంది, ఒళ్ళంతా రాసేసుకున్నాను అంటే రేపు పొద్దున్న ఎఫెక్ట్ అవ్వచ్చు. అందుచేత గ్రంథాల్లో ఏది రాసి ఉందో అది నేను చెప్తున్నానండి మీకు. ఇది విష పదార్థం. అతిగా నోట్లో పెట్టుకుని గమ్మున తినటం కానీ ఇలాంటివి చేయకండి. ఆ బార్కు నూరింది కానీ, ఆకు నూరింది కానీ, పచ్చిది కూడా వేసుకోవచ్చు. అది వేసినా కూడా ఈ విషపు పురుగులు కుట్టడం వల్ల మంట, నొప్పి, వాపు ఇవన్నీ కూడా దానికి తగ్గుతాయండి. అదేవిధంగా ఆయిల్ చేసుకోమన్నా మిమ్మల్ని, తైలం తయారు చేసుకుని వాడుకోమన్నాను కదండి. ఆ తైలానికి కూడా ఈ విధమైన విష పురుగులు కుట్టిన మంట కానీ, వాపు కానీ, నొప్పి కానీ అన్నీ తగ్గుతాయండి. ప్లస్ చర్మం మీద ఉన్న అల్సర్స్ కానీ, కురుపులు కానీ అవి కూడా తగ్గుతాయి. సోరయాసిస్ అని చెప్పాను కదండి. ఆ సోరయాసిస్ కూడా ఎక్కడైనా ఎక్కువగా దురదుండి మీకు పుండు పడిపోతుంది గోకితే అనుకున్న చోట కూడా ఇది రాసుకుంటే దురద తగ్గుతుందండి. మీరు ఏం చేస్తారంటే దీన్ని చాలా చిన్న ప్యాచ్ మీద వాడి చూసుకోండి జాగ్రత్తగా. ఒక 4 రోజులు వాడండి, ఎలా ఉందో చెక్ చేసుకోండి, అప్పుడే వాడుకోండి. ఎందుకు అంటే పూర్వం గ్రంథాల్లో అప్పట్లో మనుషులకి శక్తి ఉండేది, ప్రతిదాన్ని తట్టుకునే శక్తి ఉండేది. సెన్సిటివ్గా ఉండేవారు కాదు, చర్మం కానీ మనుషులు కానీ బాగుండేవారు. ఇప్పుడు చాలా సున్నితం అయిపోయారు అందరూ, చర్మం కానీ, ఆలోచన కానీ, మనుషులు కానీ. అంటే బాయిలర్ తింటున్నాం కదండి, నాటుకోడి అలా బాయిలర్ కోళ్ళు అయిపోయాం మనం. అర్థమైంది కదండి, మెత్తబడిపోయాం. అందుకేంటంటే ఏదైనా కూడా రకరకాల సెన్సిటివ్ స్కిన్స్ ఉంటున్నాయి. ఎందుకంటే పురుగు మందులు కొట్టిన ఆహారం తింటున్నాం, ఎరువులు పెట్టిన ఆహారం తింటున్నాం. ఆ పురుగు మందుల్లో ఉండే విషాలు మన బాడీలోకి వెళ్ళడం వల్ల కూరల ద్వారా, అన్నం ద్వారా మన శరీర తత్వం అనేక విచిత్రమైన గుణాలను కలిగి ఉంటాను. ఏది పడుతుంది ఏది పడదు అనేది ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని ఏదైనా వాడుకోండి. అర్థమైంది కదండి. ఎక్కడ రాయమంటున్నాను, చిన్న ప్యాచ్ మీద రాసుకోండి. తేనెటీగలు ఇలాంటి కుట్టిన అయితే అప్పుడైతే ఆ ముళ్ళు తీసేసి, తేనెటీగ ముళ్ళు వదిలేస్తుంది కుట్టినప్పుడు, ఆ వదిలేస్తే ఆ ముళ్ళులోంచి ఆ విషం బాడీలోకి వస్తూనే ఉంటుంది. ఆ ముళ్ళు అది తీద్దామనుకుంటే ఊడిరాదు, బాడీలో ఉండిపోతుంది. ఆ ముళ్ళు ఊడిన వెంటనే ఆ ఈగ కింద పడి ఈగ చనిపోతుంది. ఆ ముళ్ళు అలా ఎక్కువ బాడీలో ఉండిపోతే మనకు ఆ విషం ఎక్కువైతే చనిపోవటం కూడా జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలి, జాగ్రత్తగా ఆ ముళ్ళుని తీసేయాలి మీరు. ఇమీడియట్గా కనపడుతూ ఉంటుంది ఎదురుగుండా, దాన్ని తీసేసి అక్కడ ఈ ఆయిల్ కానీ, దీని ఆకు పసరు కానీ, దీని బార్కు రసం కానీ, దీంతో తయారు చేసుకున్న ఆయిల్ కానీ ఏదో ఒకటి రాసుకోండి. మీకు చక్కగా పనిచేసి ఇమీడియట్గా ఆ విషయాన్ని నుంచి బయటకు వచ్చేస్తారు. అదేవిధంగా ఆయిల్ రాసుకుంటే ఏమవుతుందని చెప్పానండి, కీళ్ళ నొప్పులు, ఎముకల నొప్పులు కూడా బాగా తగ్గుతాయి, వాత నొప్పులు తగ్గుతాయి, నరాలని స్టిమ్యులేట్ చేస్తుంది. అర్థమైందండి. అనేక రకాలుగా మనకి గన్నేరు అనేది పనిచేస్తుంది. కానీ లోపలికి మట్టికి ఎట్టి పరిస్థితుల్లోనే దీన్ని తీసుకోవద్దండి, విష పదార్థం ఇది. అర్థమైంది కదండి. జాగ్రత్తగా వాడుకుని మీ యొక్క ఇబ్బందులను తగ్గించుకోండి. ఇది విష పదార్థం అని చెప్పాను కదండి. సపోజ్ మనం మందు చేసి ఇంట్లో పెట్టుకున్నాం, నూనె కాసుకుని ఉంచుకున్నాం, గమ్మునే పిల్లడు నోట్లో పోసుకున్నాడో లేకపోతే ఏదో జరిగింది, మీరే ఏదో అనుకుని నోట్లో పోసుకున్నారు, ఒక గుట్టక మింగారు. ఇది పిల్లలకి, ఇటువంటివన్నీ కూడా పిల్లలకి చాలా దూరంగా ఉంచుకోండి, ఎప్పుడూ సేఫ్. అర్థమైంది కదండి. అదేవిధంగా పొరపాటు జరిగింది, ఏదైనా ప్రమాదవశాత్తు జరిగింది, అప్పుడు దీనికి విరుగుడు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పటిక బెల్లం కలిపిన పెరుగు తాగాలి. పెరుగులో పటిక బెల్లం కలుపుకుని బాగా కలిపేసుకుని తాగండి. రెండోది కరక్కాయ చూర్ణం మీరు పెరుగులో కానీ వేడి నీళ్ళలో కానీ వేసుకుని గోరువెచ్చటి నీళ్ళలో 1 తులం వరకు తాగండి. తాగితే ఏమవుతుందంటే ఆ పేగుల్లో ఉన్న విషం అంతా కిందకి దిగిపోయి మీకు మోషన్ అయ్యి, ఆ మోషన్ ద్వారా ఆ విషం అనేది బయటికి వెళ్ళిపోతుంది. అందుకేంటంటే ప్రతిదానికి కూడా విరుగుడు ఉంటుందండి ఆయుర్వేదంలో. వస్తుగుణ దీపిక అని మీకు చాలాసార్లు చెప్పాను. వస్తుగుణ ప్రకాశిక, వస్తుగుణ దీపిక, భావప్రకాశిక, అదేవిధంగా ధన్వంతరి నిఘంటువు, ఇలాంటి పుస్తకాలు మీరు కొనాలి, చదువుకోవాలి. వందల వేల పేజీలు ఉంటాయి కొన్ని పుస్తకాలు. అర్థమైంది కదండి. శారజ్ఞధర సంహిత అని ఉంది, ధన్వంతరి అని ఉంది, బసవరాజీయం అని ఉంది, ఒకటి 600 నుంచి 1200 పేజీలు ఉంటాయి. ఎన్నో పుస్తకాలు చదవాలి, చదివితేనే ఈ నాలెడ్జి మనకు వస్తుంది. అవన్నీ చదివాను కాబట్టి మీ అందరికీ ఈ నాలెడ్జ్ని అందజేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మన ప్రకృతిని వాడుకోవటం, ఆ ప్రకృతిని ఎలా వాడుకోవాలనే అవేర్నెస్ కోసం
ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఈ టెక్నాలజీ ఎప్పుడు ఉంటుందని అనుకోవద్దు. ప్రకృతిలో అనేక విలయాలు జరుగుతున్నాయి. అటువంటివి ఏమన్నా జరిగినప్పుడు ఏ మందులు ఉండవు, పెట్రోల్ ఉండదు, కారు ఉండదు, ఫోన్ ఉండదు. అటువంటప్పుడు ఓన్లీ మనం ప్రకృతి మీదే ఆధారపడాలి. అది ఎప్పుడూ మర్చిపోద్దండి దయచేసి అందరూ కూడా. ఇప్పుడు ఎన్నో ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయని హిమాలయ యోగులు కానీ, ఋషులు కానీ ఎంతోమంది చెప్తున్నారు, పీఠాధిపతులు కానీ. అందుకు ఎప్పటి నుంచి మనం ఇవన్నీ నేర్చుకుని మనం పూర్వకాలం ఎలా బతికామో ఆ సిస్టమ్ మళ్ళీ ట్రైనింగ్ అయితేనే ఫ్యూచర్లో మనం సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. అందుచేత చాలా జాగ్రత్తగా రాసుకుని ఇవన్నీ వాడుకోండి. విరుగుళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. శుద్ధి ఎవరో చెప్పరు మీకు, విరుగుడు అంతకన్నా చెప్పరు. అనేక గ్రంథాలు చదవటం వల్ల నేను మీకు ఈ విరుగుడు గురించి చెప్తున్నానండి. అర్థమైంది కదండి. నమస్కారం.